ఈ రోజైతే మా పిల్లలిద్దరు చదివే స్కూల్ దగ్గరికి వచ్చానండి. ఈ స్కూల్ పేరు వచ్చి చైతన్య. ఈ స్కూలు గైగలపాడులో ఉందండి. ఈ స్కూల్ కోసం ఈ ప్రిన్సిపల్ మేడం గారి కోసం నేను కొన్ని విషయాలు అయితే చెప్పానండి. ఈ మేడం గారి పేరు వచ్చి రమాదేవి మేడం గారండి. ఈ స్కూల్లో చెప్పేది ఏంటంటే నేను తక్కువ ఫీజులండి. సింగిల్ పేరెంట్కి ఫీజే లేకుండా చెప్తున్నారంటే ఎంత గొప్పతనం ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజుల్లో చదువు అంటే కేవలం మనీ పరంగానే చూస్తున్నారు, కానీ ఈవిడ అందరి ప్రాబ్లమ్స్ వింటదే, దానికి తగ్గట్టుగానే సొల్యూషన్ ఇస్తుందండి. నిజంగా ఈ స్కూల్లో ఉన్నంత ఫీజులు బయట ఎక్కడైతే లేవండి. నేనైతే 10 చోట్ల తిరిగి ఈ స్కూల్లో ఎంచుకున్నాను. నిజంగా ఈ మేడం గారు చేసే పనులు స్కూల్లోనే కాదండి, బయట కూడా ఈవిడ చేసే అయితే అందరికీ సాయం చేసే గుణం ఉందండి ఈవిడ దగ్గర. అందరి బాధలు వింటదే. ఈవిడికి ఎన్ని బాధలు ఉన్నా సరే ప్రతి ఒక్కరి బాధ తన బాధ కింద అనుకుని ఈవిడ ఈ స్కూల్ రన్నింగ్ చేస్తుందండి. ఈ స్కూల్ అయితే నిజంగా పిల్లలందరూ కూడా ఈరోజు చాలా చాలా సందడిగా ఉంది. ఈరోజు భోజనాలు అండి. ఈ భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయండి. నిజంగా మసాలాలు కారాలు కూడా ఎక్కువ లేవు. పిల్లలందరూ కూడా ఇష్టంగా అడిగి కొసరి వడ్డించుకొని తిన్నారు. మన ఇంట్లో అయితే అలా తినరండి. స్కూల్లో మేడం గారు కూడా దగ్గరుండి పిల్లలకి దగ్గరుండి అందరికీ ఏం కావాలో అవి వేసుకోండి అమ్మ, తినండి అమ్మ అని ఆవిడ చెప్పడం నాకు ఆశ్చర్యం వేసింది. మళ్ళీ ఆవిడైతే ఫ్యాన్ వేసుకుని ఒక రూమ్లో హాయిగా కూర్చోవచ్చండి. ఆవిడ కూడా అంత ఎండలో కూడా పైకి కిందకి ఆ చిన్న పిల్లలకి ఎలా పెట్టాలో ఒక తల్లిలాగా పెడుతుందండి. నిజంగా మనకంటే ఎక్కువ కేర్గా చూసుకుంటున్నారండి. అలాగే ఈ స్కూల్లో టీచర్లు కూడా చాలా నిజంగా కష్టపడుతున్నారండి. పిల్లలకి విద్యను అందించడం అంటే మామూలు విషయం కాదండి. ఒక పూట మన ఇంట్లో పిల్లలు ఉంటేనే బాబోయ్ తలనొప్పి వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు మన పిల్లల్ని వాళ్ళు భరిస్తారంటే ఆ టీచర్లందరికీ మనం సెల్యూట్ కొట్టాలి. సెల్యూట్ కూడా కాదు, చేతులెత్తి నమస్కారం పెట్టాలండి ఈ టీచర్లకి. ఎందుకంటే గొంతు చించుకొని చెప్పాలంటే మామూలు విషయం కాదండి. ఒక చిన్న మాట చెప్పాలంటే చిరాకు పడిపోతాం, వాళ్ళు వినరు పిల్లలు అసలు. అలాంటిది వాళ్ళకి చదువు చెప్పడం నిజంగా గొప్ప విషయం అండి. చెప్పాలంటే మాటలకే అందదు. మేడం గారు చాలా భరిస్తున్నారు పిల్లలందరినీ. ఆవిడ ఓపిక కూడా మెచ్చుకోవాలండి. ప్రతి దానికి సహనంతో ఉంటుందండి ఆవిడ నిజంగా. ఇంకొకటి అండి, ఆవిడ పెదాల మీద చిరునవ్వు ఎప్పుడూ పోదు. ఎప్పుడు సీరియస్గా ఉండడం నేను చూడలేదండి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ఆవిడ నవ్వే ఆవిడని గెలిపిస్తుంది నిజంగా మేడం గారికి అయితే హ్యాట్సప్ చెప్పాలండి. బయట సొసైటీలో ఆవిడ చేసే పనులు కూడా నాకు కొన్ని తెలుసండి. అవన్నీ చెప్తే ఏదో అనుకుంటారు మీరు, అది చెప్పకూడదు. మీరు కూడా ఒకసారి తెలుసుకోండి, మీకు తెలియంది కాదు. ఎంత బాయ్స్ కూడా చాలా కష్టపడ్డారండి, హెల్ప్ చేశారు. నిజంగానే వాళ్ళు కూడా గ్రేటేనండి. పిల్లలందరూ కూడా దగ్గరుండి వడ్డించారు. వాళ్ళు అయితే లాస్ట్లో తిన్నారండి. క్యాటరింగ్ అయితే చాలా బాగుంది. భోజనాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేను కూడా తినే వరకు మేడం గారు పంపించలేదు, తినేసి వెళ్ళమ్మా అని చెప్పారు. నిజంగా నేను కూడా కడుపు నిండా భోజనం చేశాను. నాకు కూడా భోజనాలు చాలా నచ్చాయండి. ఎందుకంటే మసాలాలో కారాలు లేవండి. పిల్లలు ఇష్టంగా తిన్నారు. వాళ్ళు ఇష్టంగా తింటే అంతకంటే తృప్తి ఏదండి మనకి. వాళ్ళు తినడమే కావాలి. ఇక నుంచి వీడియో అంతా పిల్లల సందడి అండి. ఇంక నేను చెప్పింది చాలా అనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. పిల్లల సందడి చూద్దాం, వచ్చేయండి మరి వీడియోలోకి. బాయ్ అండి. మీరు క్లాసుల్లోకి వెళ్ళిపోవచ్చు కదా, పైన ఎంత చక్కగా తిన్నారు పిల్లలు. లోపలికి వెళ్ళిపోవాలి. రే బాయ్స్ బాయ్స్ ఎవరి ప్లేస్ కూర్చుంటే మేము పట్టిస్తాం.
ఆగరా ఆగరా ఒరే ఒరే ఉండండి మీరు రండి. ఓకే అలాగే. రమాదేవి మేడం గారు హస్బెండ్ అండి సార్ కూడా చాలా మంచివారండి, మంచి మనసున్న వ్యక్తి అండి ఈయన కూడా అండి. మరి